మనిషికి ధనం ఎంత ఇంపార్టెంట్ అంటే, ధనం ఉంటేనే 10 మంది మీ దగ్గరికొస్తారు. ధనం ఉంటేనే 10 మంది దగ్గరికి మీరు వెళ్ళగలుగుతారు. హ్మ్. మరి ఈ యొక్క ధనం అనేటటువంటిది మనకి ఈ యొక్క సమాజంలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ధనం అనేటటువంటిది అంటే 5 ఉపాయములు చెప్తాను, చక్కగా వినండి. ఈ యొక్క 5 ఉపాయం ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ధనము తప్పకుండా లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళదు. ఆ యొక్క ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళకుండా ఉండాలంటే ఏమి చేయాలి? హ్మ్. కాబట్టి చెప్తాను, చక్కగా వినండి. మరి ఒక 5 ఉపాయములు చెప్తాను. అంటే ఆ యొక్క లక్ష్మీదేవి మీ యొక్క ఇంటికి వస్తూ ఉంటే మరి మీరు ఏం చేయాలి? ఆ యొక్క గుమ్మాన్ని కడుగుతలేరు. ప్రతి నిత్యం కూడా గుమ్మాన్ని కడగాలి కదమ్మా. శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. మరి అలాగే ఉంటే పరిశుభ్రంగా ఉంటేనే కదా లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం కూడా ఆ యొక్క గుమ్మాన్ని మీరు కడగాలి, పరిశుభ్రంగా ఉంచాలి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. అలా అలంకరిస్తేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది, ఆహ్వానిస్తుంది. హ్మ్. మరి ఇది మొదటి ఉపాయము. చివరిగా ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇవన్నీ కూడా పాటిస్తేనే మీకు లక్ష్మీదేవి ఉంటుంది. హ్మ్. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క 5 ఉపాయములు తప్పనిసరిగా పాటించండి. చివరిగా ఒక సజెస్ట్ చేస్తాను, అది కూడా మీరు పాటిస్తేనే ఇవన్నీ కూడా ఫలితం అనేటటువంటిది ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ యొక్క మొదటి ఉపాయం తెలుసుకున్నారు కదా, ఏంది అంటే ఫస్ట్ గుమ్మాన్ని కడగాలి, శుభ్రంగా మరి ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవాలి. రెండవది అంటే మీరు శుక్రవారం రోజు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు వండుకుంటాం, కానీ శుక్రవారం రోజు చపాతీలు రొట్టెలు చేసుకుంటాం కదా, ఇంట్లో చేసుకుంటాము. మొదటి చపాతీ లేదంటే రొట్టె ఏదైనా సరే అది తీసుకువెళ్ళి ఆవుకి తినిపించండి. ఆవుకి తినిపించినచో ఆ యొక్క బెల్లం దాంట్లో తప్పనిసరిగా బెల్లము కలపండి. కలిపి ఆ యొక్క ఆవుని తినిపించండి. అలా ఆవుకి తినిపించినచో తప్పకుండా ఈ యొక్క ఇంట్లో నుండి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళదు. అది తప్పకుండా శాస్త్రం చెప్తుంది, నేను చెప్తున్నది కాదు, శాస్త్రం చెప్తుంది. ఆవులో సకల దేవతలు ఉంటారు. మరి ఎలా వెళ్తుందండి? వెళ్ళదు. మరి ఇది రెండవ ఉపాయం, తప్పనిసరిగా పాటించండి. మరి మూడవది, శుక్రవారం రోజు అన్నదానం చేయాలి. లక్ష్మీదేవి శుక్రవారం రోజు ఎక్కడో అన్నదానం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు తోచింది యథాశక్తి 10 కిలోల బియ్యము, లేదంటే యథాశక్తి 2 కిలోల బియ్యము, 1 కిలో బియ్యము అన్నదానంలో పాల్గొనండి. అలా చేసినచో మీ యొక్క ఇంటి నుండి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళదు. అది మాత్రం తప్పకుండా తెలుసుకోండి. మరియు ఈ యొక్క మూడవది తప్పకుండా పాటించండి. మీకు యథాశక్తి అంటే అన్నదానం అంటే బియ్యమే అని కాదు, పిండి, చక్కెర ఏదంటే అది దానం చేసుకోండి. పంచదార ఏదైనా మీరు దానం చేసుకోండి. అన్నదానం అంటే మామూలుగానే 10-15 మందికి ఇలా ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది ఎక్కువ మందికి ఇలా పెడుతూ ఉంటారు. ఎంత మందికి చేస్తే మంచిది? మీకు యథాశక్తి అమ్మా, అంతేనా? యథాశక్తి మీకు తోచింది ఎంత అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండదు కదా, వాళ్ళకి స్తోమతికి తగ్గట్టుగా ఇవ్వాలి. కానీ అంతా ఇంత అని ఎక్కడ రాసింది లేదు, ఎక్కడ నేను చెప్పను కూడా. అంటే ఎవరైనా వాళ్ళు సొంతంగా ఇలా ఏర్పాట్లు చేసుకోపోయినా కొన్ని ఆశ్రమాల దగ్గర చేస్తూ ఉంటారు. కొన్ని దేవాలయాల్లో కూడా అన్నదానం జరుగుతుంది. అక్కడ డబ్బులు ఇచ్చినా పర్వాలేదండి? ఆ డబ్బులు ఇచ్చినా పర్వాలేదు, మీరు బియ్యం ఇచ్చినా పర్వాలేదు, పిండి ఇచ్చినా పర్వాలేదు, యథాశక్తి మీకు తోచింది ఇవ్వచ్చు. అది శుక్రవారం నాడు ఇవ్వాలి. ఎందుకంటే శుక్రవారం ధనంకి సంబంధించినటువంటి వారం కాబట్టి. మరి నాలుగవది, సూర్యాస్తమయం కల్లా మీరు ఇల్లుని శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవి ఆహ్వానిస్తూ ఉంటుంది. మరి మీరు పరిశుభ్రంగా ఉంచకపోతే లక్ష్మీదేవి అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోతుంది. దీపం పెట్టాక అంటే మీరు ఇంట్లో సూర్యాస్తమయం కల్లా దీపం పెట్టి ఉంచుతారు. ఉంచినాక మళ్ళీ ఉడవకూడదు ఇల్లుని. అలా ఊడుస్తే లక్ష్మీదేవి దాంతో పాటే వెళ్ళిపోతుంది. కాబట్టి సూర్యాస్తమయం కల్లా ప్రతి ఒక్కరు కూడా ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది. ఆ యొక్క ఇంటి నుండి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళదు. అది తప్పనిసరిగా చెయ్యండి అమ్మా. ఇది తప్పు చాలా మంది చేస్తున్నారు. మరియు పొద్దున కూడా తొందర లేస్తలేరు. సూర్యోదయం కల్లా లేచి ఉండాలి. అలా ఎవరైతే లేస్తారో వాళ్ళ సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటారమ్మా, తొందరగా లేస్తారు. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్,
4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.